కుర్రాళ్ళు మీ గురించే కాకినాడ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఈవెంట్ కాబట్టి నెక్స్ట్ ఈవెంట్ లో పరిగెట్టచ్చు. ఒకసారి పడిపోయారంటే మనం ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అట పాపం క్లోజ్ గా ఉండేవారు. ఇప్పుడు ఒకసారి కనబడకపోయినా వాళ్ళ ఇంటికాడ పేరెంట్స్ చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా రన్నింగ్ వేసేటప్పుడు ఆ ఈవెంట్ పడిపోతే మీ పక్క వాళ్ళకి హెల్ప్ చేయండి. పర్లేదు ఈవెంట్ కాబట్టి నెక్స్ట్ ఈవెంట్ లోనే అవ్వచ్చు. ఒకవేళ మీరు వీలకపోయినా పర్లేదు, వెయిట్ చేయండి. ఏదో జాబ్ అంటూ ఉండదా. మీ పేరెంట్స్ మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. 3 నెలలు పాపం కష్టపడ్డాడట ఈవెంట్స్ కోసం. ఆ ఈవెంట్స్ చివరి ఈవెంట్స్ అవుతుంది అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకోలేదు. ఇలా జరుగుతుంది అనేసి కళ్ళలో కూడా ఎవరు అనుకునే ఉండరు. కొంచెం రన్నింగ్ వేసేటప్పుడు చూడండి మీ పక్కన ఏం జరుగుతుంది అనేసి. ఈ బాధల్లో మీరు పక్కన కాపాడలేకపోయారు, దేశం ఏం కాపాడుతారు. ఇంకా ఇలా వింటే చాలా బాధ అనిపిస్తుంది. కొంచెం ఆలోచించండి. ఎందుకు అసలు మీకు ఈ లైఫ్? ఒక్కళ్ళు సెలెక్ట్ అయిపోయి ఏడ్ చేసేద్దరు. అసలు కాపాడవలసింది కదా. పోనీ ఒక్కనో కొడుకాడు పాపం. వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం కూలీని అలా చేసుకుని బతికే వాళ్ళే. ఆడికి ఒక చెల్లి కూడా ఉన్నది పాపం. అసలు ఎందుకు అలా చేస్తారో తెలియదు ఒక్కళ్ళు.